నమస్కారం. నేను డాక్టర్ శ్రీనివాస్ చెలిమెల, సంస్కృతి ఆయుర్వేద క్లినిక్ నుంచి మాట్లాడుతున్నాను. ఈరోజు నేను ఒక టాపిక్ ఎంచుకున్నది ఏంటంటే సెక్షువల్ ఎరెక్టైల్ డిస్ఫంక్షన్ గురించి. ఈ టాపిక్ గురించి ఎందుకు చెప్పాలి అంటే, నన్ను చాలామంది మనం చూస్తుంటాం, డాక్టర్ గారు దీని గురించి చెప్పండి అని అడుగుతారు. అలానే పేషెంట్స్ కూడా కొన్నిసార్లు ఇది డాక్టర్తో డిస్కస్ చేయడానికి కానివ్వండి, ఇది ఒక వ్యాధి అనుకొని ఇది ఒక ప్రాబ్లం అనుకొని డిస్కస్ చేయడానికి చాలా సిగ్గు మొహమాట పడుతుంటారు. సో దీనివల్ల ఏంటంటే ఆ ప్రాబ్లం తగ్గకపోవడమే కాకుండా ఆ తెలియని ఒక అపోహలు అక్కడ విన్నవి ఇక్కడ విన్నవి వల్ల ఇంకా అది ముదిరేటట్టు అవుతుంటాయి. కాబట్టి అసలు దీని గురించి డిస్కస్ చేద్దాం. ఇప్పుడు నేను చెప్పింది ఇది ఏంటంటే ఎరెక్టైల్ డిస్ఫంక్షన్ అనేది. అంటే ఇది మేల్స్లలో, మగవాళ్ళల్లో జనరల్గా మనం చూసేది ఏంటంటే, డాక్టర్ గారు ఎరెక్షన్ అనేది సరిగ్గా అవ్వట్లేదండి, ఆ ఎరెక్షన్ అయినా చాలా తొందరగా ఎజాక్యులేట్ అవుతుంది, తొందరగానే లీక్ అవుతుంది అనేది చాలా కామన్గా వింటూ ఉంటాం. అండ్ ఈ ప్రాబ్లము ఇది ఒకటే కాకుండా ఇట్ లీడ్స్ టు ఫర్టిలిటీ అంటాం. అంటే పిల్లల్ని ప్రొడ్యూస్ చేయడంలో కణాలని, అంటే వీర్య కణాలు తగ్గిపోవడము, ఇతరత్ర ప్రాబ్లమ్స్ కూడా మనం చూస్తూ ఉంటాం. ఇవన్నీ కూడా అండర్ ఒక దాంట్లో వస్తాయి. దాంట్లో ఈరోజు మనం ఏంటంటే ఈ ఎరెక్టైల్ డిస్ఫంక్షన్ గురించి మాట్లాడదాం. అసలు ఎరెక్టైల్ డిస్ఫంక్షన్ అంటే ఒక మగవాడు తను ఎరెక్టైల్ అంటే పెనైల్ని ఎరెక్ట్ చేసుకోవడంలో అండ్ పెనిట్రేట్ చేసి ఎజాక్యులేట్ చేయడంలో కరెక్ట్గా ఫాలో అవ్వకపోవడం, అంటే ఫెయిల్ అవ్వటాన్ని మనం ఎరెక్టైల్ డిస్ఫంక్షన్ అంటాం. దీనికి మెయిన్గా మనం కారణాలు చూస్తే ఏంటి అంటే న్యూరోజెనిక్ ఎరెక్టైల్ డిస్ఫంక్షన్ అంటాం. అంటే ఇది నరాలతో సంబంధించిన ఒక ఎరెక్టైల్ డిస్ఫంక్షన్ ఉంటుంది. అలానే కొంతమందిలో పూర్ న్యూట్రియంట్స్, అంటే సరైన ఆహార పదార్థాలు తీసుకోకపోవడము, సరైన పోషకాహారాలు లేకపోయినప్పుడు కూడా నరిష్మెంట్ అనేది జరగదు. ఇంకొన్ని సందర్భాల్లో స్పైనల్ ఇంజురీ జరిగినప్పుడు, స్పైన్ నుంచి వెళ్ళే పెనైల్ రీజన్కి వెళ్ళే నర్వ్స్లో ఏమన్నా దెబ్బ తగిలినప్పుడు కూడా ఇవన్నీ చూస్తూ ఉంటాం. అలానే కాకుండా కొన్ని ఇతరత్ర జబ్బులకి మందులు వాడుతున్నప్పుడు దాని కాంప్లికేషన్స్ వల్ల కూడా చూస్తూ ఉంటాం. అయితే ఇది మగవాళ్ళు ఏదో ఒక ఫేజ్లో జనరల్గా ఈ కంప్లైంట్స్ అనేవి వింటూ ఉంటాం. మరి వీటికి నిజంగానే సీరియస్గా అయిపోయి భయపడే వాళ్ళు కూడా ఉంటారు. కానీ మేము చెప్పేది అంటే, ఆయుర్వేదంలో దీన్ని ఎప్పుడో ఒక సిస్టమ్, అంటే రసాయన వాజీకరణలో ఎప్పుడో పొందుపరిచారు. దానికి మంచి మంచి ట్రీట్మెంట్స్ కూడా చెప్పారు. దాన్ని మనం ప్రాపర్గా గైడ్ చేస్తూ సరైన టైంలో మందులు అలానే డైట్ చేసుకుంటే అక్కడ ప్రాబ్లమ్ని సాల్వ్ చేయగలుగుతాం. అయితే నేను ఇంతకుముందు చెప్పినట్టు ఎరెక్టైల్ డిస్ఫంక్షన్, అదే న్యూరోజెనిక్ ఎరెక్టైల్ డిస్ఫంక్షన్ అనే దాంట్లో వచ్చినప్పుడు దీంట్లో కూడా మనము కొన్నిసార్లు సైకలాజికల్ కూడా చూస్తుంటాం. అంటే ఎలా అంటే, ఒక మ్యారేజ్కి ముందు తెలుసుకోవడంలో తప్పులేదు, మగవాడు పొటెన్సీగా అసలు సంసారానికి ఎలాంటి ఇన్పుట్స్ ఇవ్వగలుగుతారు అనేది తెలుసుకోవడం తప్పులేదు. అయితే ఇన్ఫర్టిలిటీ గురించి అన్నప్పుడు మేము డెఫినెట్లీ సజెస్ట్ చేసేదంటే టెస్టోస్టిరోన్ అనేది ఈ హార్మోన్స్ స్పర్మ్ని రిలీజ్ చేస్తుందా లేదా అనేది తెలుసుకోవడం చాలా ఇంపార్టెంట్. కాకపోతే ఈ ఎరెక్షన్ అనేది తెలుసుకోవడం వల్ల ప్రాబ్లం ఏమవుతుందంటే, జనరల్గా మా దగ్గరకు వచ్చిన పేషెంట్స్ అంటారు, డాక్టర్ గారు నేను తెలియకుండా ఒక బయట లేడీస్తో కలిసినప్పుడు నాకు తొందరగా ఎజాక్యులేట్ అవ్వడం వల్ల నేను పెళ్ళికి పనికొస్తానా లేదా అనే క్వశ్చన్స్ కూడా వింటుంటాం. నేను వాళ్ళే కాకుండా కొన్ని సందర్భాల్లో వేరేగా కూడా అడుగుతుంటారు భయపడినట్టుగా. అయితే వాళ్ళకి చెప్పేది ఏంటి అంటే, ఈ ఎరెక్టైల్ డిస్ఫంక్షన్ అనేది సైకలాజికల్గా ఉన్నప్పుడు ఎలా ఉంటుందంటే, మీరు బయట లేడీస్ని కలిసినప్పుడు గిల్ట్ ఫీలింగ్తో ఉంటాం. అదే మ్యారేజ్ అయిన తర్వాత ఏంటంటే సోషల్లీ యాక్సెప్టెన్సీ ఉంటుంది కాబట్టి భయం అనేది ఉండదు. ఈ భయం వల్ల ఒక్కొక్కసారి ఎజాక్యులేషన్ తొందరగా అయిపోతే అది మైండ్లో ట్యూన్ చేసుకుంటుంటారు. అంటే ఇంతేనా, నేను సంసారానికి పనికిరానేమో అనే ఒక అపోహ ఉంటుంది. దానికి తోడు మనకి ఇప్పుడు ఈజీగా దొరికే ఈ యూట్యూబ్ వల్ల కొన్ని అనవసరమైన సాహిత్యాలు తెలియని వాటి వల్ల కూడా వాళ్ళే అనుకుంటుంటారు, ఇలా ఉంటే ఇదే ఉంటుంది, ఇది ఉంటే అని. ఒక డాక్టర్ని కలిసి అడగరు. బట్ నేను అనేది అంటే, ఎప్పుడైతే డాక్టర్ మేము చూస్తామో, మీవి అన్నీ బాగున్నప్పుడు, టెస్టోస్టిరోన్ బాగుంది, మీ నాడి బాగుంది అన్నప్పుడు ఇది ఒక టెంపరీ ఫేజ్. దానికి సరైన పోషకాహారాలు, అలానే సరైన పోషకాహారాలు గల మందులు, ఔషధాలు అలాంటివి ఇస్తే మళ్ళీ ఇది నార్మల్ అవుతుంది. అండ్ ఇంతకుముందు చెప్పినట్టు ఎరెక్టైల్ డిస్ఫంక్షన్లో ఈ న్యూరోజెనిక్ అంటే నర్వ్స్ అనేవి వాటికి కావాల్సిన పోషకాహారాలు తీసుకోవడంలో లోపించినప్పుడు ఆ నరాలు దెబ్బతింటాయి. అది యాక్సిడెంట్ వల్ల అయితే కూడా మేము ఆయుర్వేదంలో కొన్ని తైలధారాలు ఇలాంటివి చేసి కరెక్ట్ చేస్తాము. అలానే మనం తీసుకునే ఫుడ్ వల్ల కానీ, లైఫ్ స్టైల్ వల్ల కానీ అవి చేంజెస్ చేస్తుంటే మనకి ఆయుర్వేదంలో చాలా మంచిగా చెప్పబడిన ఔషధాలు ఉన్నాయి. విదారి గంధాని కానీ, కపికచ్చు కానివ్వండి, అశ్వగంధ, శతావరి, ఇలాంటివి మేము ప్రత్యేకంగా తయారు చేసిన కొన్ని ఔషధాలు వాడుకుంటే అవి అక్కడితో ఈ ప్రాబ్లం అనేది పెద్దగా ఇబ్బంది పెట్టదు. అలానే మానసికంగా ఒత్తిడి ఉన్న వాళ్ళల్లో కూడా మేము జనరల్గా ఏమంటే దాన్ని కంట్రోల్ చేసుకోవాలి అంటాం. చేసుకొని రోజు వ్యాయామము, రెగ్యులర్ ఎక్సర్సైజెస్ చేస్తూ చెడు అలవాట్లకు దూరంగా, లైక్ ఆల్కహాల్ కానివ్వండి, స్మోకింగ్ కానీ, ఓవర్ ఈటింగ్ అంటాం, అంటే లేట్ నైట్స్ తినటము, నాన్ వెజ్ ఐటమ్స్, ఇలాంటి ఫాస్ట్ ఫుడ్ ఐటమ్స్ ఇలా తగ్గించుకుంటూ నార్మల్ లైఫ్ లీడ్ చేసుకుంటూ ఉంటే తప్పకుండా ఈ ప్రాబ్లమ్ను చెక్ పెట్టగలుగుతాము. అలానే కొన్ని ఎక్సర్సైజెస్ కూడా అడ్వైస్ చేయగలుగుతాము.
ఇక్కడ మెయిన్గా గుర్తుపెట్టుకోవాల్సింది అంటే నరాలు వీక్ అయ్యాయి అంతేకాని నరాలు దెబ్బతినలేవు. అంటే ఒక మనిషి తినకపోతే ఒక వారం రోజులు తినకపోతే వీక్ అవుతాడు. అలాంటి వాడికి మనం అన్ని న్యూట్రిషన్స్ ఫుడ్ డే బై డే, అంటే ఆ వారం రోజు ఒకరోజు ఇవ్వకపోయినా రోజువారీగా ఫుడ్ పెడుతూ వెళ్తే ఎలా స్ట్రాంగ్గా అవుతారో, ఈ నర్వ్స్ని కూడా దానికి సంబంధించిన నేను చెప్పిన ఔషధాలు ప్రాపర్ టైంలో ప్రాపర్గా ఇచ్చుకుంటూ వెళ్తే ఎరెక్టైల్ డిస్ఫంక్షన్ని మనం చెక్ పెట్టవచ్చు. ఇంకా వీటి గురించి మీరు తెలుసుకోవాలి అనుకుంటే నన్ను ఆన్లైన్ కన్సల్టేషన్ చేయొచ్చు. నా నంబర్ 7658909501. థ్యాంక్ యూ.